వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సేన్. గూడూరు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి నియోజకవర్గం. మరి గూడూరును నెల్లూరులో కలపాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. గతంలోనే 2000 వైసీపీ పాలనలో గతంలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ శాసన మండలిలో దీని గురించి ప్రశ్నించడం జరిగింది. అయితే అప్పుడు ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఆ డిమాండ్ అంత బలంగా వినపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలకు కష్టాలు తెలిసాయి. ప్రధానంగా గూడూరు నుంచి నెల్లూరుకు డిస్టెన్స్ తీసుకుంటే 30 నుంచి 50 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. అలాగే తిరుపతికి గూడూరుకి తీసుకుంటే 120 నుంచి 150 కిలోమీటర్లు, అంటే సమీప గ్రామాలు మొత్తం కలుపుకొని 120 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు మత్స్యకారులకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది, కోస్టల్ ఏరియా. ఇటు నేషనల్ హైవే తీసుకుంటే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది గూడూరు. సో మనకు గూడూరుని జిల్లా చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు ఎక్కువగా వినబడుతుంది. దీనికి కారణమైతే జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుకూలతలు, అంటే రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కానీ, ప్రభుత్వ భూములు స్థలాలు కూడా కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం కావాల్సినటువంటి స్థలాలు కావచ్చు, అన్ని రకాలు కూడా స్థల సమీకరణకు అనుకూలంగా ఉంది. కాబట్టి జిల్లాని చేయండి అనేది గూడూరు వాసుల ప్రముఖమైనటువంటి డిమాండ్. ఇక కలువాయి రాపూర్ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా సేమ్ అనమాట. వాళ్ళకు కూడా ఇలాగే డిస్టెన్స్ వైజ్ కావచ్చు, లేదంటే వాటర్ పరంగా కూడా కావచ్చు. కండ్లేరు జలాలు ఉన్నాయి, కండ్లేరు జలాలు రావాలంటే మనకు అనుకూలంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా. లేకపోతే రైతులకు అనేక రకాల సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రధానంగా వినపడుతుంది. ఇవి కాకుండా ఇంకా ఏమేమి కారణాలు ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రధానంగా గూడూరులో రైల్వే జంక్షన్ ఉంది, రెవెన్యూ డివిజన్కి అనుకూలం. అలాగే ఇటు కృష్ణపట్నం పోర్ట్ ఏదైతే ఉందో కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కూడా దగ్గరగా ఉంటుంది. అన్ని రకాలుగా మనం ఇందాక అనుకున్నట్టు తిరుపతి జిల్లాకైతే రెవెన్యూ పరంగా ఏదైనా ఈ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరమైనటువంటి పరిస్థితి. అదే నెల్లూరు అయితే నెల్లూరుతో బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఒక మేజర్ పాయింట్. బంధుత్వాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ బంధువులు ఉంటారు. అలాగే ఇక్కడ 20 రూపాయలు ఇస్తే ఆటోలో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అదే తిరుపతి అయితే 100 రూపాయలు కనీసం పెట్టాల్సినటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా తీసుకున్నా కూడా గూడూరుని నెల్లూరులో కలపడం, అలాగే రాపూరు తిరుపతి ఏవైతే ఉన్నాయో వీటికి కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. ప్రధానంగా ఇక్కడ కూడా ఏంటంటే మెరుగైన సౌకర్యాలు ఏదైనా ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళాలి అంటే కూడా రాపూరు ఇటువంటి ఏరియాస్ నుంచి దగ్గరగా ఉంటుంది. గూడూరు నుంచి కూడా నెల్లూరు దగ్గరగా ఉంటుంది. అంటే ఉదయం వెళ్తే సాయంత్రం రిటర్న్ వచ్చేయచ్చు, 1 గంట ప్రయాణం లోపలే ఉంటుంది తప్ప చాలా ఈజీగా రోడ్డు కనెక్టివిటీ ఉండేటువంటి సౌకర్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే బాగుంటుంది. పరిపాలనా సౌలభ్యం కూడా నెల్లూరు చాలా బాగుంటుంది అనేది ప్రజలు చెప్తున్నారు. భౌగోళిక సమీకరణాలు చూసినా కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇలా రైతులకు సంబంధించి సాగునీటి సమస్యలు కూడా ఏదైనా ఉంటే, అంటే కండ్లేరు కానీ సాగునీటి వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రాజెక్టులు ఉండడంతో ఇది కొంత అనుకూలంగానే భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, మార్కెటింగ్ విషయం తీసుకున్నా కూడా మార్కెట్ పరంగా కూడా వ్యాపార పరంగా కూడా అన్ని రకాలుగా కూడా వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం నెల్లూరు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉండేటప్పుడు ప్రజలకు సౌలభ్యం కదా చూడాలి. మరి సౌలభ్యం చూసి ఆ విధంగా చేయాలి అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారు గూడూరులో అనేది కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఆ అడ్డుపడేటువంటి నాయకులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రభుత్వం వెళ్తే బాగుంటుందని, అలాగే ఇదే డిమాండ్ని పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యే కూడా వినిపిస్తూ ఉన్నారు. సో వీరందరూ కూడా నాయకులు బలంగా డిమాండ్ వినిపిస్తే ప్రజలు ఎంతమంది డిమాండ్ చేసినా కూడా వారికి నాయకులు తోడైతే మాత్రమే అది కార్యరూపం దాల్చుతుంది. నాయకులు రాకపోతే, నాయకులు వెంట నడవకపోతే ప్రజలు ఎన్ని డిమాండ్లు చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సో నాయకులు ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మంత్రులు కావచ్చు ఏ విధంగా నడుస్తారు, ప్రజల వెంట నడుస్తారా లేదా అనేది అయితే వేచి చూద్దాం.